రైట్ హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, మియాపూర్, లింగంపల్లి, రాయదుర్గం ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. హేమా, ఏంటి అప్డేట్స్? శంకరి, ఒక్కసారిగా హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఆల్రెడీ మనం చూడొచ్చు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్, యూసఫ్గూడ, మద్రానగర్ ఈ ప్రాంతంలో అయితే కుండపోత వర్షం కురుస్తుంది. యాక్చువల్లీ గత 3 రోజుల క్రితం వరకు కూడా భారీ వర్షాలు కురిచాయి. కేవలం నిన్న ఈ రోజే కాస్త ఎడతెరిపి కలిగింది హైదరాబాద్ లో. ఇక ఈ రోజు ఉదయం వరకు కూడా ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ప్రస్తుతం భారీ వర్షం దంచి కొడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడొచ్చు ఏ విధంగా రోడ్ల మీద వాటర్ అనేవి ఆగిపోయాయో. ముఖ్యంగా ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ స్కూల్స్, కాలేజెస్ తో పాటు కంపెనీస్ కూడా ఇప్పుడు వదిలేటటువంటి టైం, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళేటటువంటి సమయం. ఈ సమయంలో ఒక్కసారి వర్షం కురవడంతో మొత్తం ఐటీ ఏరియా, సైబరాబాద్ కానివ్వండి, సైబరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఐక్య సర్కిల్ అంతా కూడా భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఇక రోడ్లపైన ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ పొంగిపోతున్నాయి. యాక్చువల్లీ వాటర్ లాగింగ్స్ అనేవి ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. ఒకసారి వాటర్ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. కార్లు కూడా ఒక్కొక్క టైర్ మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి వచ్చేసాయి. యాక్చువల్లీ గత 2-3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ఎక్కడ చూసినా నీరు అనేవి ఆగిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ముఖ్యంగా మూసీ రివర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఎంతో సఫర్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. గత 2 రోజుల క్రితం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. ఇక ఈ రోజు మాత్రం వర్షం పడుతుంది అంటూ ఎటువంటి ఇండికేషన్స్ కూడా లేవు. ఇటు వెదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి అలర్ట్ లేదు. కానీ ఒక్కసారిగా సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా రేపు వినాయక చవితికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పబ్లిక్ అంతా చేసుకున్నారు, పండగ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వర్షం అనేది ఈసారి పండగ పైన కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. స్కూల్ నుంచి వస్తున్నటువంటి ఆ పిల్లలు ఏ విధంగా తడిచిపోతున్నారు. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ రైన్ ఇది. ఈరోజు ఉదయం కూడా కాస్త ఎండ వచ్చింది. కానీ ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇప్పటికే వర్షం కురవడంతో ముఖ్యంగా ఏవైతే జోన్స్ ఉన్నాయో లైక్ షేర్లింగంపల్లి జోన్ కానివ్వండి, లేదంటే రిమైనింగ్ అన్ని జోనల్ ఏరియాస్ లో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆల్రెడీ రోడ్లపైకి వచ్చారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ అనేది ఏర్పడకుండా చూసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఎక్కడైతే మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఇండికేషన్ బోర్డ్స్ పెట్టి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ రీసెంట్ ఈ మధ్య కురిసినటువంటి వర్షం మనం చూస్తే అసలు వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంచనా వేయలేకపోతున్నట్టుగా కూడా వర్షం వస్తుంది. ఒక్కసారిగా ఎండ చలి పుట్టి సడన్ గా వర్షం కూడా కురుస్తుంది. వర్షం కూడా భారీ ఎత్తున కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏ విధంగా ప్రజలు వర్షంలో ఇబ్బంది పడుతున్నారో కూడా చూసుకోవచ్చు. వాటర్ లో ఏకంగా 4 వీలర్స్ కానివ్వండి, 2 వీలర్స్ ఒక్కొక్క వెహికల్ కూడా మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగిపోయి బయటకు వచ్చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఎవరు కూడా రెయిన్ వస్తుంది అని ప్రిపేర్ కాకముందు సడన్ గా వాటర్ వచ్చింది. ఇక ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం ఏరియాలో ఇంకా వరద ముంపు అనేది ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతుంది. కానీ ఒక్కసారిగా మళ్ళీ రాష్ట్రంలో అయితే వర్షాలు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని కాలనీలు నిజాంపేట్ లాంటి ఏరియాస్ లో కానివ్వండి, ఎక్కడైతే అపార్ట్మెంట్స్ లో ఆల్రెడీ సెలార్లోకి వాటర్ వెళ్ళిపోయినటువంటి ఏరియాస్ ఇంకా అవి సెట్ అవ్వలేదు. ఇంకా వాటర్ అనేవి బయటకు వెళ్ళలేదు. కొన్ని ప్రాంతాల్లో వాటర్ అంతా బయటకు వెళ్ళి బురద కూడా అలానే ఉంది. కానీ మళ్ళీ వర్షం అనేది దంచి కొడుతుంది. ముఖ్యంగా రేపు వినాయక చవితి. ఆల్రెడీ రోజు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి దర్శనం నిమిత్తం ఆల్రెడీ గణేష్ దగ్గరికి చూడొచ్చు విజువల్స్ లో ఏ విధంగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆల్రెడీ ఖైరతాబాద్ గణనాథుడికి ఈరోజు ఉదయం నుంచి కూడా దర్శనం ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ పబ్లిక్ ని అలో చేశారు. కానీ ఇప్పుడు
ఖైరతాబాద్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. వచ్చినటువంటి పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ గత 2 రోజుల క్రితం అయితే పదే అటు జిహెచ్ఎంసీ కానివ్వండి, డిఆర్ఎఫ్ టీం కానివ్వండి, లేదంటే మిగతా వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అలర్ట్ చేశారు. కానీ ఈ రోజు మాత్రం సడన్ గా వర్షం కురవడంతో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. వాటర్ అనేవి ఏ విధంగా ఆగిపోయో చూడొచ్చు. యాక్చువల్లీ ఇది వరకు మనం చూస్తే రోడ్లపైన కేవలం ఆ లోతట్టు ప్రాంతాలు మాత్రమే ములిగేవి. ఏవైతే మొత్తం డౌన్ఫాల్ ఉండేటటువంటి ఏరియాలో మాత్రమే వర్షం అనేది ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ రోడ్లు చూసినా రోడ్ల మీద అంటే ఈవెన్ గా ఉన్నటువంటి రోడ్ల మీద కూడా వర్షం అనేది వాటర్ అనేది ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఈ వాటర్ అన్ని కూడా ఏ విధంగా ఇక్కడ ఆగిపోయో కేవలం ఇవి నార్మల్ వర్షం నీళ్లు మాత్రమే కాదు, ఇటు డ్రైనేజీ వాటర్ కూడా వీటిలో మిక్స్ అయిపోయి మొత్తం డ్రైనేజీ వాటర్తో కూడా కలిసిపోయినటువంటి వాటర్ ఇదంతా కూడా ముఖ్యంగా ఇటు 4 వైపులా ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి ఎక్కడికక్కడ వాటర్ వస్తున్నాయి. చాలా మంది కూడా వర్షంలో ఒక్కసారిగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్కూల్స్ నుంచి అటు ఆఫీసెస్ నుంచి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి. గతంలో అంటే 2-3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి సెలవు ఇచ్చారు. అన్ని విద్యా సంస్థలన్నిటికీ కూడా హాలిడే ఇచ్చారు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు వర్షం పడిందంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఐటీ కారిడార్ ఏరియాలో అని చెప్పేసి ముందుగానే అలర్ట్ అయ్యి మొత్తం కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కాస్త వర్షం తగ్గింది అని అనుకున్నప్పటికీ మళ్ళీ ఒక్కసారిగా అయితే భారీ వర్షం కురుస్తుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియాలోనే కాదు, షేర్లింగంపల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, అదేవిధంగా యూసఫ్ కూడా, పంజాగుట్ట, ఖైరతాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే వర్షం కురుస్తుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటే మాత్రం గణేష్ పండగ మీద మాత్రం ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు పెద్ద గణపతులను తయారు చేసి అటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పూణే ఇతర ప్రాంతాల నుంచి కూడా గణపతులను ఇప్పటికే హైదరాబాద్ తీసుకొచ్చారు గణపతులను అమ్మడానికి. కానీ ఈ వర్షం మాత్రం ఈసారి బిజినెస్ పైన కూడా భారీ ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు ఆ పండగకు కూడా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. శంకరి మొత్తానికైతే హైదరాబాద్ ప్రజలందరూ కూడా కాస్త ఉపశమనం పొందారు. మొన్న పడినటువంటి 3 రోజుల వర్షంకి కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి, ఇళ్లలోకి వాటర్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాటర్తో పాటు డ్రైనేజీ వాటర్ మిక్స్ అయ్యి అందరూ చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇక నిన్న ఈరోజు చూసుకుంటే కాస్త ఎండలు వచ్చాయి, కొంచెం ఆరుతుంది, నేలంతా ఆరుతుంది, వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, బురదంతా సెట్ అవుతుంది అన్న టైంకి మళ్ళీ ఒక్కసారిగా మాత్రం భారీ వర్షం కురిచింది. సో ప్రజెంట్ ఆఫీసెస్ నుంచి, కాలేజ్, స్కూల్స్ నుంచి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్ ఏరియా మొత్తం మాత్రం భారీగా ట్రాఫిక్ నెలకొన్నటువంటి పరిస్థితి.